సంగమా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. మరి మనందరం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదామా? దేవుడు ఏర్పాటు చేసుకున్న దైవజనుడు పాస్టర్ సుదర్శన్ గారి ద్వారా దేవుడు మనందరితో మాట్లాడాలనుకుంటున్నాడు. రండి, ప్రార్థనాపూర్వకంగా మనం ముందుకు కొనసాగుదాం. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ విధంగా లైవ్లో దేవుని వాక్య పరిచర్య చేయటానికి నాకు అవకాశం కలుగజేసిన పరిశుద్ధాత్మ దేవునికి, మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసు ప్రభుకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాక్య పరిచర్య చేయటానికి నాకు ఆహ్వానం పలికిన దైవజనుడు, క్రీస్తునందు సహోదరుడు, ఒకరికొకరు ముఖాలు చూసుకోకపోయినా వారు కువైట్లో ఉద్యోగం చేస్తున్నప్పటి నుంచి నాకు పరిచయమైనటువంటి దేవుని కుమారుడు, దేవుని సేవకుడైనటువంటి కుంచె ప్రసాద్కి నా హృదయపూర్వకంగా మా సంఘము తరపున, మా కుటుంబం తరపున కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తమ్ముడు చాలా మంచి వర్తమానాలు వాట్సాప్లో ప్రసంగించి ఆ 20 మినిట్స్ లేదా 15 మినిట్స్ ఎవ్రీడే వాట్సాప్లో పంపించేవాడు. అనేకులు ఆ వాక్యము విని వారి జీవితాలను మార్చుకొని దేవుని వైపు తిరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి మంచి దైవజనుడు, క్రీస్తునందున్న సహోదరుడు నన్ను వాళ్ళొక ఫేస్బుక్ పేజీలో వాక్య పరిచయం చేయటానికి నన్ను ఆహ్వానం పలికినందుకు దేవుణ్ణి నేను స్తుతిస్తున్నాను. ఒక ప్రసంగం చేయమని, ఒక వర్తమానం మీరు కూడా అందించాలన్నా అని నాకు తెలియజేసినప్పుడు చాలా సంతోషించాను. నేనేమి పెద్ద ప్రసంగికుడిని కాను, అయినా ప్రభు నాకు అనుగ్రహించిన కృపను బట్టి కొన్ని విషయాలు వాక్యములో నుంచి మీకు తెలియపరచాలని నేను ఆశపడుతున్నాను. దయచేసి అందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథమును తెరిచి చూడండి. నిర్గమకాండము 14వ అధ్యాయము, నిర్గమకాండం 14వ అధ్యాయము 15వ వచనం. నిర్గమకాండం 14:15. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొర్రపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. చదవబడిన లేఖన భాగంలో నుంచి 2 సంగతులు మనం నేర్చుకుందాం. మొదట ప్రార్థన చేసుకొని ప్రభు సహాయం కోరుదాం. పరిశుద్ధుడా, సర్వాధికారి, సర్వేశ్వరుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. చదవబడిన లేఖన భాగములో విస్తారమైన ఆధ్యాత్మిక సంగతులు ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు మాట్లాడలేము, కానీ ఎంతవరకు మాట్లాడగలను, ఎన్ని సంగతులు మాట్లాడగలను, అన్ని విషయాలు మాట్లాడే కృప ఈ సమయంలో నాకు అనుగ్రహించమని, ఈ దీన సేవకుడి మీద నీ అభిషేకము కుమ్మరించి బలపరచమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ సందర్భము, ఇక్కడ ఉన్నటువంటి ఆ సందర్భము మీ అందరికీ, క్రైస్తవులైనటువంటి వారందరికీ బాగా పరిచయమైనటువంటి సందర్భమే. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి పస్కా అను పండుగ ఆచరించుట ద్వారా విడుదల పొందారు. వాళ్ళు ప్రయాణిస్తున్నప్పుడు వాళ్ళకి ఎదురైనటువంటి మొట్టమొదటి ఆటంకం అంటే వారి అరణ్య యాత్రలో, ఇశ్రాయేలీల యొక్క యాత్రలో వాళ్ళకు ఎదురైనటువంటి మొట్టమొదటి అనుభవము ఎర్ర సముద్రము ఆటంకంగా వచ్చుట. ఎర్ర సముద్రము ఆటంకముగా వారికి వచ్చుట, అది ఇక్కడ ఉన్నటువంటి సందర్భం. ఇశ్రాయేలీల అందరినీ మోసే నడిపించుకుంటూ కనానుకు బయలుదేరాడు. బయలుదేరగానే
వెనక ఐగుప్తీయులు వెంబడిస్తున్నారు. వాళ్ళు వదిలేసేమే, వాళ్ళు మరలా పట్టుకొని తీసుకొద్దాం, మరలా వెట్టి చాకరీలు చేపిద్దాం, మరలా ఐగుప్తులో వారిని బానిసలుగా ఉంచుకుందాం, వారిని ఎందుకు వదిలేయాలి అని చెప్పి వారిని వెనక్కి తీసుకురావడానికి ఫరో తన సైన్యములను సిద్ధపాటు చేసుకొని విస్తారమైన సైన్యముతో ఇశ్రాయేలులను పట్టుకోవటానికి బయలుదేరాడు. ఇశ్రాయేలీలు దాదాపు 36 లక్షల మంది, అందులో 25 లక్షల మంది కాల్బలమే ఉంటారు. పిల్లలు స్త్రీలు అందరూ కలిపితే 36 లక్షల మంది ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయలుదేరారు. 36 లక్షలు అనేది అప్రాక్సిమేట్లీ ఎగ్జాక్ట్లీ కాదు, కొంచెం 1,00,000 అటు ఇటు అయితే అవ్వండొచ్చు, కానీ 36 లక్షలు మాత్రం ఇటు అటుగా ఉంటారు. వాళ్ళు బయలుదేరినప్పుడు వాళ్ళు పట్టుకోవడానికి మరి ఫరో ఇంకెంత సైన్యముతో వచ్చి ఉంటాడు, ఎన్ని వేల మందితో వచ్చి ఉంటాడో మీరు ఆలోచించండి. ఒక పక్క వెనక శత్రువులు ఇశ్రాయేలులను తరుముతున్నారు, ముందేమో సముద్రము అడ్డంగా ఉంది. అప్పుడు ఏం చేయాలో తెలియదు, ఇశ్రాయేలీలు ఎలా ముందుకు కొనసాగాలో తెలియని పరిస్థితి. ఆ సందర్భంలో మోషే ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తే దేవుడు కోపపడుతున్నాడు. ఇదొక సబ్జెక్టు. అసలు ఆ సమయంలో ప్రార్థన చేస్తే తప్పేంటి, ప్రార్థన చేయకపోతే తప్పు కదా. మరి ప్రార్థన చేస్తే నీ వేళ నాకు మొరపెట్టుచున్నావు అని దేవుడు అనటం ఏంటి, ఇదొక సబ్జెక్టు. అది చెప్పటానికి నేను ఇక్కడ కూర్చోలేదు. ప్రభు చిత్తమైతే ఆదివారం మా మందిరంలో అది ప్రకటించి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం, అందులోంచి మీరు చూడొచ్చు. కానీ ప్రభు ఇంకొక మాట అన్నాడు ఆ 15వ వచనములో, సాగిపోవుడి సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. సాగిపోవుడి అంటే అసలు సాగిపోవటానికి అక్కడ మార్గం ఏది? అక్కడ ఆల్రెడీ ఎర్ర సముద్రం ఉంది. సాగిపోవుడు అని ఎప్పుడు చెప్పాలి? ఎర్ర సముద్రం 2 భాగాలు చేసిన తర్వాత చెప్పాలి, కానీ ముందే చెప్తున్నాడు దేవుడు సాగిపోవుడి అని. ఇక్కడ మనం నేర్చుకోవలసిన పాఠాలు ఏంటి, ఎలాంటి పాఠాలు మనకు ప్రభు నేర్పిస్తున్నాడు అనంటే కొన్ని వివరంగా నేను మీతో చెబుతాను, మీరు వినండి. ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉండుట, మానవ జాతి పాపములో ఉండుట 2 ఈక్వల్, ఒక సాదృశ్యం అన్నమాట. ఐగుప్తు అని పేరుకు అర్థము చీకటి అని అర్థం. పాపము సాదృశ్యము కూడా చీకటే. మనం ఒకప్పుడు చీకటిలో ఉన్నాం, క్రీస్తునందు వెలుగులో ఉన్నామని ఎఫెసీ పత్రికలో రాయబడి ఉంది. చీకటి నుండి వెలుగులోనికి మనలను ప్రభు పిలిచాడని రాయబడి ఉంది. అంటే పాత నిబంధనలో ఇశ్రాయేలు చీకటి అని ఐగుప్తు నుండి కనానుకు నడిపించాడన్నమాట, చీకటి నుండి వారిని విడిపించాడన్నమాట. ఆ ఇశ్రాయేలీల సాదృశ్యమే నేటు క్రైస్తవులకు ఒక పాఠం, ఒక అద్భుతమైన పాఠంగా దేవుడు వారి జీవితాల్లో జరిగించాడు. అసలు ఇశ్రాయేలీల చరిత్ర అంతా కూడా దేవుడి ప్రణాళిక. అది మనకు యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటానికి దేవుడు వారి జీవితాల్లో జరిగించాడని 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో చక్కగా అపోస్తుడైన పౌలు ఆ మాట రాయించాడు. చాలా సందర్భాల్లో ఈ మాటలు మనం చదువుకున్నాం, మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం అసలు వర్తమానంలోనికి వెళ్ళటానికి ముందు. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. ఈ సంగతులు అంటే దానికి ముందు 10 వచనాలు కొన్ని సంగతులు చెప్పాడు. ఎర్ర సముద్రమును గూర్చిన సంగతులు, మేఘమును గూర్చిన సంగతులు, అరణ్యములో సర్పము చేత వారు చనిపోయిన సంగతులు, ఒక టోటల్ ఇశ్రాయేలీల ఒక చరిత్ర. ఐగుప్తు నుండి విడిపింపబడి కనానుకు వచ్చినదంతా కూడా దేవుడు దృష్టాంతముగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటానికి వ్రాయించాడు. అంటే వారి జీవితాల్లో అవి జరిగినవన్నీ దేవుడే జరిగించాడు. ఎందుకు జరిగించాడు అంటే దృష్టాంతముగా ఉండటానికి, సాదృశ్యముగా ఉండటానికి. ఎవరికి అంటే యుగాంతమందున్న మనకు
సాదృశ్యముగా ఉండటానికి, మనకు ఒక పాఠాలుగా ఉండటానికి వారి జీవితాల్లో దేవుడు జరిగించి అవి మరలా మనం వాటి నుంచి పాఠాలు నేర్చుకోవటానికి అవన్నీ రాయించాడు దేవుడు మరలా ఇక్కడ. అది ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. అలాంటప్పుడు ఈ ఎర్ర సముద్రం ఆటంకం వచ్చినప్పుడు కూడా కొన్ని పాఠాలు మనకు ఉన్నాయన్నమాట. ఆ లెక్కల్లో మనం నిర్గమకాండాన్ని మనం చదివితే, ఆ కోణములో నిర్గమకాండాన్ని మనం ధ్యానం చేస్తే, నిర్గమకాండములో ఇశ్రాయేలీలు పస్కా పశువు అను పండుగ ద్వారా విడుదల పొందారు. అంతకుముందు చాలా అద్భుతాలు జరిగాయి. ఐగుప్తులో మోషే తన కర్రను పడేస్తే పాము అయిపోయింది, మరలా కర్రను పట్టుకుంటే కర్ర అయిపోయింది, ఆ పామును పట్టుకుంటే కర్ర అయిపోయింది. ఐగుప్తులో ఉన్న ఆ నది ఎర్రని రక్తముగా మారిపోయింది. ఐగుప్తు నిండా మిడతలు వచ్చాయి, కప్పలు వచ్చాయి, ఈగలు వచ్చాయి. తర్వాత ఐగుప్తులో అగ్ని వర్షం కురిపింపబడింది. ఐగుప్తులో అంత చీకటైపోయింది. ఇలాగ దాదాపుగా 10 వైరస్లు, 10 తెగుళ్ళు పంపించాడు. అప్పుడు ఎప్పుడూ కూడా ఫరో ఇశ్రాయేలీలను పంపించలే. ఇశ్రాయేలు మీరు వెళ్ళిపోవాలనుకున్న చోటుకు వెళ్ళిపోండి అని ఫరో అతని రాజ్యము వదలలేదు. ఎందుకు వదలలేదు అని అంటే, మీరంతా చదువుకోండి, నేను రెఫరెన్సులు చెప్పకుండా కానీ చెబుతున్నాను. దేవుడు మోషేకు చెబుతున్నాడు, నీ వెళ్ళి ఇశ్రాయేలుకి చెప్పు, నా ప్రజలను విడిచిపెట్టని చెప్పు, మోషేతో ఫరోతో మాట్లాడు, నా ప్రజలను విడిపించని దేవుడు మోషేకి చెబితే, మోషే అంటాడు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్తే నువ్వు నాకు చెప్పావు అని వాళ్ళు నమ్మరే, మరి ఏం చేయాలి అని అంటే, నీ కర్ర ఉంది కదా, అది కింద పడే పాము అవుతుంది, అది మళ్ళీ పట్టుకో కర్ర అవుతుంది అన్నాడు. అలాగే అద్భుతం చేస్తే ఐగుప్తీయులు కూడా అద్భుతం చేశారు. అలాగే ప్రతి అద్భుతానికి దేవుడు చెబుతున్నాడు, ఐగుప్తు నుండి చీకటి రప్పిస్తాను అప్పుడు పంపిస్తాడు ఫరో అని మోషేకి చెప్తాడు. మరలా ఆ దేవుడే ఫరోను హృదయమును కఠినపరచగా అని అంటాడు. ఇది ఎలా ఉందంటే, నేను మీలో ఎవరికైనా సరే ఎవరికైనా డబ్బులు అప్పు గురించి నా దగ్గరకు వచ్చారు, నేను అంటాను నా దగ్గర లేవు, పలానా వ్యక్తి దగ్గర ఉన్న వెళ్ళి అడుగు అంటాను. సరే ఆ వ్యక్తి దగ్గరకు నువ్వు అడగటానికి వెళ్ళేటప్పటికీ నేను ఆ వ్యక్తికి ఫోన్ చేసి, ఇదిగో పలానా సహోదరుడు నీ దగ్గరకు వచ్చి అప్పు అడుగుతాను, నువ్వు ఇవ్వద్దని చెప్తాను. అప్పు అడగమని చెప్పింది నేనే ఆ వ్యక్తి దగ్గర, ఆ వ్యక్తికి మళ్ళీ అప్పు ఇవ్వద్దని ఆ వ్యక్తికి అవతల వ్యక్తికి కూడా ఫోన్ చేసింది నేనే. ఎలా ఉంటుంది? అలాగే దేవుడు కూడా మోషేకు అంటాడు, నువ్వు వెళ్ళు, ఐగుప్తు అంతా చీకటి చేయి, ఐగుప్తు అంతా మిడతలు వస్తాయి, ఈ అద్భుతం చేయి, అప్పుడు ఫరో నిన్ను పోనిచ్చును అని అంటాడు. మరలా ఫరో యొక్క హృదయాన్ని దేవుడే కఠినపరుస్తాడంట. కఠినపరిస్తే ఫరో ఇశ్రాయేలు పోనీయుడు. చూడండి ఇది ఎలా ఉంటుందో. ఎందుకు ఇలా జరిగింది అనంటే, అద్భుతాలను బట్టి ఒకడు రక్షణ పొందకూడదు అనే పాఠం మనకి నేర్పించటానికి అద్భుతాలు ఎన్ని జరిగినా ఇశ్రాయేలులను ఫరో పోనివ్వలేదు. మరి ఎవరు ఏ కారణం చేత మనం రక్షింపబడాలి అంటే, పస్కా పశువును దేవుడు ఏర్పాటు చేశాడు. పస్కాని ఇశ్రాయేలీలు ఆచరించారు, అది ఐగుప్తీయులు ఆచరించలేదు. ఆచరించని ఐగుప్తీయుల్లో ప్రతి తొలిచూరు పశువు కానీ మనుషుల్లో కానీ ఒకడు చనిపోయాడు. ఐగుప్తు అంత మహాఘోష పుట్టింది. అప్పుడు ఫరో భయపడ్డాడు. ఆ సమయంలో ఫరో యొక్క హృదయమును దేవుడు కఠినపరచలేదు. అప్పుడు ఎక్కడికి పోతారో పొండ్రా బాబు అని ఇశ్రాయేలులను పంపించేశాడు. ఎందుకు అలా జరిగిందంటే, ఆ పస్కా పశువుకు సాదృశ్యమే యేసు ప్రభు యొక్క శిలువ మరణమని కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం, మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండి తీసి పారవేయుడి, ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను అని. మీరు ఇంకా చూస్తే యోహాను సువార్త 19వ అధ్యాయంలో కూడా యేసు ప్రభు సిలువ వేయబడింది. పస్కా పశువు పండుగ దినము నాడే సిలువ వేయబడ్డాడు. అంటే పస్కా పశువు పండుగ నాడు ఇశ్రాయేలు విడిపింపబడటం, కొత్త నిబంధనలో దేనికి సాదృశ్యం అంటే ఆయన సిలువ మరణములను విశ్వసించటం వలనే ఈ లోక పాపము నుండి, ఈ లోకములో ఉన్న చీకటి నుండి మనకు విడుదల కలుగుతుంది అని చెప్పటం. అద్భుతాలను బట్టి కాదు. ఈనాడు చాలామంది సువార్త ప్రకటిస్తున్నారు, అద్భుతం జరిగితే రక్షింపబడతాడని అద్భుతాల మీద ఆధారపడుతున్నారు. అద్భుతం జరిగితే రక్షింపబడతాడు, అద్భుతం జరగకపోతే రక్షణలోంచి తొలగిపోతాడు.
అందుకే అందరికీ అవసరమైన అద్భుతం ఏంటంటే యేసు సిలువలో మరణించటం. ఇది మన కన్నులకు ఆశ్చర్యం అన్నాడు. అది గొప్ప అద్భుతం. ఆ అద్భుతం ద్వారా మనుషులు రక్షించబడతారు. కాబట్టి పాత నిబంధనలో పస్కా పశువు ద్వారా విడుదల కలుగు చేశారు. మీరు గమనించండి, ఐగుప్తు అంటే చీకటి, పస్కా పశువు ద్వారా ఇశ్రాయేలులు విడిపింపబడ్డారు. విడిపింపబడిన తర్వాత వాళ్ళు మొట్టమొదటిగా ఎదుర్కొన్నది ఎర్ర సముద్రము. ఈ ఎర్ర సముద్రము కూడా ఒక పాఠం మనకు నేర్పిస్తుంది. ఏంటి నేర్పిస్తుందో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఎర్ర సముద్రము మనకు నేర్పిస్తున్న పాఠాల్లో మొట్టమొదటిది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో అపోస్తుడైన పౌలు చెబుతున్నాడు, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. మొదట మాట గమనించండి, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి అంట. మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి అంటే ఇశ్రాయేలీలు సముద్రములోండి దాటి వెళ్ళుట, సముద్రం 2 పాయలుగా చీల్చబడి దాంట్లోంచి దాటి వెళ్ళుట బాప్తిస్మమునకు సాదృశ్యం అన్నమాట. ఆ సముద్రం పేరే ఎర్ర సముద్రం అన్నాడు. ఎరుపు రక్తమునకు సాదృశ్యం, నీళ్లు బాప్తిస్మమునకు సాదృశ్యం. మనం బాప్తిస్మం పొందినప్పుడే ఆయన రక్తాన్ని ఆశ్రయించామంట. మన పాపాలు ఎప్పుడు కడగబడుతున్నాయి? రక్తముతో కడగబడుతున్నాయా, బాప్తిస్మం ముందు కడగబడుతున్నాయా? అంటే యేసు రక్తము చేత మన పాపములు కడగబడుతున్నాయి. కానీ బాప్తిస్మం ముందే మన పాపాలు కడగబడుతున్నాయని అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయం 16వ వచనములో, నీవు తడువులాడుట మాని లేచి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకొనుము అన్నాడు. అంటే బాప్తిస్మం మందు మన పాపాలు కడగవేయబడుతున్నాయి. అదే బాప్తిస్మం మందు రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనములో, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితురని మీరు ఎరుగరా అని పౌలు అంటాడు. అంటే బాప్తిస్మం పొందినప్పుడు ఆయన రక్తం మన మీదకు వచ్చింది, బాప్తిస్మం పొందినప్పుడు మన పాపాలు కడుగువేయబడ్డాయి. ఈ 2 బాప్తిస్మం మందు జరిగాయి. అంటే నీటి బాప్తిస్మం మందు యేసు రక్తం మన మీదకు వచ్చుట, మనం నీటిలో మునుగుట జరిగింది. కాబట్టి ఎర్ర సముద్రం అని పేరు పెట్టాడు. ఎర్ర అంటే రక్తమునకు సాదృశ్యము, సముద్రము నీటికి సాదృశ్యం, ఎర్ర సముద్రము. వాళ్ళకి ఎదురైనది అంటే అరణ్య యాత్ర ప్రారంభించటానికి మొట్టమొదటి అడుగు మనకి ఎదురయ్యే సమస్య ఏంటంటే ఎర్ర సముద్రం. ఈరోజు బాప్తిస్మం పొందుదాం అనుకున్నాడు అనుకోండి, ఎవరైనా రక్షణ పొందాక వాడికి ఎదురయ్యే మొట్టమొదటి సమస్య బాప్తిస్మమే, ఎర్ర సముద్రమే. అది దాటకుండా ఎన్ని ఆటంకాలు వస్తాయో, ఎన్ని ఇబ్బందులు వస్తాయో, ఎన్ని రకాల శోధనలు వస్తాయి. మొట్టమొదటిగా వాడి శరీరమే ఒక ఆటంకం, రెండవదిగా వాడి కుటుంబం ఆటంకం, మూడవదిగా అతని ఊరు, అతను ఉంటున్న ఆ ప్రాంతము ఆటంకం. ఇవన్నీ ఎర్ర సముద్రాలే. శరీరము అంటే ఎలాంటి ఆటంకం అంటే, నేను రక్షణ పొందిన తర్వాత సరిగ్గా ఉండగలనా, సరిగ్గా జీవించగలనా, సరిగ్గా పవిత్రంగా బ్రతకగలనా, బలహీనుడిని అయిపోతానేమో, అప్పుడు ఇంకా ఘోరమైన పాపలు పడిపోతానేమో అన్న భయం. ఆ భయము వెంటాడుతుంది కాబట్టి రక్షణ పొందరు. నేను రక్షణ పొందిన తర్వాత ఒకవేళ పొరపాటున ఏ విషయంలో నేను తప్పిపోతానేమో అన్న భయం. అందుకే ప్రభు ఇక్కడ అంటున్నాడు, సాగిపోవుడి అని. ఆ భయం నీకు ఉంటుందని బైబిల్ చెబుతుంది. ఆ భయంలో ఉంటుండగానే బాప్తిస్మం పొందాను నేను. ఆ భయం ఉంటుండగానే అందరూ బాప్తిస్మాలు పొందారు. 100% కరెక్ట్గా జీవించేస్తామని ఎవరు పొందలే. కానీ సాతాను ఆ భయం చూపించే ఈ ఎర్ర సముద్రం దాటకుండగా, అనగా బాప్తిస్మం పొందకుండగా నిన్ను ఆటంకపరుస్తాడు. ఆ భయముతోనే రక్షణకు దూరం చేస్తాడు. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు సాతాను మాట వినకుండా ప్రభు వైపు చూడు, సాగిపోవుడి అంటున్నాడు. అంటే నువ్వు సాగిపోవడం ప్రారంభిస్తే ఆయన నడిపించేస్తాడని అర్థం.
అలాంటి పరిస్థితులు వస్తాయి. నేను నా ఆధ్యాత్మిక జీవితంలో రక్షణ పొందిన నాటి నుండి నేటి వరకు పరిశుద్ధంగా జీవించగలుగుతున్నాను, కొనసాగగలుగుతున్నానంటే కేవలం దేవుని కృప. నా బలం కాదు, నా శక్తి కాదు. దేవుడే నన్ను నడిపిస్తున్నాడు. సాగిపోవుడని ఆయన చెప్పాడు. ఆ మాట పట్టుకొని ముందుకు కొనసాగుతున్నాను. ఎన్నో బలహీనతలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. వాటన్నిటిని జయించే కృప దేవుడు నాకు అనుగ్రహించి సాగిపోవనిస్తూ ఉన్నాడు. ఈ మాట తీసుకోనండి, సాగిపోవుడి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా బాప్తిస్మం పొందటానికి ఆటంకమా నీకు? నువ్వు అనుకుంటున్నావు నువ్వు పరిశుద్ధంగా జీవించలేనని. నిజమే, నువ్వు జీవించలేవు. కానీ నీ యందు క్రీస్తుండి జీవింపజేస్తాడు. అపోస్తలుడైన పౌలు అన్నాడు, రక్షణ పొందిన దినమున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అన్నాడు. నిన్ను జీవింపజేసేదే క్రీస్తు. నువ్వు భయపడద్దు, సాగిపో. బాప్తిస్మం పొందడానికి ఆటంకం వద్దు. ఎర్ర సముద్రం 2 పాయలు చేశాడు. ఆ ఎర్ర సముద్రం బాప్తిస్మంతో మాట్లాడుతున్నాడు కనుక నువ్వు బాప్తిస్మం పొందు. రెండవది, కుటుంబం ఒక సమస్య. మొట్టమొదటిది నువ్వు పరిశుద్ధంగా జీవించగలనా లేదా అనేది నీ యొక్క తలంపు అయితే, రెండవది నీ కుటుంబం. నీ భార్య ఒప్పుకోకపోవచ్చు, నీ భర్త ఒప్పుకోకపోవచ్చు, నీ తల్లిదండ్రులు ఒప్పుకోకపోవచ్చు. ఏంట్రా అందులో చేరిపోతావా నువ్వు అని అనొచ్చు. ఏమమ్మా అందులో నువ్వు చేరిపోతావా? అలాగైతే మా ఇంట్లో కార్యక్రమాలు ఏం జరుగుతాయి, నిన్ను పిలం, నువ్వు బొట్టు పెట్టుకోవట, అందులో చేరిపోవడం ఏంటి, ఆ మతం మార్చుకోవడం ఏంటి అని కుటుంబస్తులు ఆటంకపరచు. ఒక ఇంట్లో అందరూ లైఫ్ బాయ్ సోప్ వాడుతున్నారు అనుకోండి. ఒకడు వచ్చి, నాన్న ఈ రోజు నుంచి లైఫ్ బాయ్ సోప్ వాడను, నేను లక్ష సోప్ వాడుతాను అని అంటే ఎవడు ఆటంకపరచడు. అదే మీరందరూ ఏ దేవుడినైనా నమ్ముకోండి, నేను మాత్రం యేసుప్రభుని నమ్ముకుంటానని ఒకడంటే ఇంటందరూ కూడా వాడి మీద పడిపోతారు. అందులోకి వెళ్ళిపోవడం ఏంటి, ఎలాగైతే ఆస్తిలో వాటా రాదు, ఎలాగైతే మా కుటుంబంలో నువ్వు ఉండొద్దు, నువ్వు బయటికి వెళ్ళిపో అని అంటారు. ఎంత ఆటంకం అండి అది. బయటికి వెళ్ళిపోతే నేను ఎలాగా, నా తల్లి ఆస్తి ఇవ్వకపోతే ఎలాగా, నేను బ్రతకలేనేమో అని నువ్వు అనుకుంటున్నావు. పోతే పోనని వదిలేసి నువ్వు బయటకు వచ్చేస్తే దేవుడు నిన్ను నడిపిస్తాడు. అందుకే దేవుడు అంటున్నాడు, సాగిపోవుడి అని అంటున్నాడు. ఊర్లో వాళ్ళు నిన్ను వెలివేస్తాననొచ్చు. ఈ ఊర్లోకి సువార్తె రావద్దని బోర్డులు పెట్టుకుంటున్నారు కొంతమంది. అలాంటి ఊర్లో నువ్వు ఒక వాళ్ళు ఉండి ఈ సందేశం విని రక్షణ పొందితే నేను ఊర్లోంచి వెలివేస్తారేమో అని అనుకోవచ్చు. పోతే పోనే, ప్రపంచం అంతా మందే, క్రీస్తు సృష్టించిందే. ఎక్కడైనా నిన్ను పోషించగలడు. సాగిపోవుడి అని ప్రభు చెబుతున్నాడు. నీకు ఒక పెద్ద ఆటంకము బాప్తిస్మం పొందకుండా వస్తుంది. ఎర్ర సముద్రం ఎదుటికి ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళినప్పుడు ఎర్ర సముద్రం 2 భాగాలు అవుతుందని వారికి తెలియదు. అలాంటి అద్భుతం అక్కడ జరుగుతుందని వారికి తెలియదు. కానీ దేవుడు జరిగించాడు. నీకు ఎంతగా శత్రు సైన్యం వెంటబడుతుందంటే, ఫరో ఒక సైన్యము ఇశ్రాయేలు వెంటపడుతున్నట్లుగా వెనక దురాత్మ శక్తులన్నీ నిన్ను వెంటబడతాయి. ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ముందుకు కొనసాగకుండగా, ఆధ్యాత్మిక జీవితంలో బాప్తిస్మం పొందకుండగా అనేక విధాలుగా, అనేక రకాలుగా దురాత్మ సమూహములు నిన్ను వెంటబడతాయి. సాతాను సేనలు నిన్ను వెంటబడతాయి. నువ్వు భయపడద్దు. ఆ ఐగుప్తీయులను ఇశ్రాయేలు మీదకు రాకుండా దేవుడు తన అగ్నిని స్తంభం వలె పెట్టాడు. దేవుడు తన అగ్నిని, తన వాక్యాగ్నిని, పరిశుద్ధాత్మ అగ్నిని పంపించి దురాత్మ శక్తుల మీద నీకు జయమును అనుగ్రహిస్తాడు. దురాత్మ శక్తుల నుండి విడుదల కలుగు చేస్తాడు. సాగిపో అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సాగిపోవాలి, భయపడద్దు. బాప్తిస్మం పొందటానికి ఒక పెద్ద ఆటంకం నీకు వద్దు. దేవుడు సాగిపో అని సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ముందుకు మనము సాగిపోదాం. దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు చెబుతున్న మాట సాగిపోవుడి అని. కనుక ముందుకు మనము కొనసాగిపోదాం. ఇక్కడ ఇంకా మనం కొంచెం ఆలోచన చేస్తే బాప్తిస్మానికి ముందు లోకము కూడా అడ్డొస్తుంది. లోకము అంటే ఎలా అడ్డొస్తుంది, ఏ విధంగా అడ్డొస్తుంది అని అంటే, సముద్రం లోకంతో మనకు పోలిక కదా. లోకస్తులు నీకు అడ్డొస్తారు. రక్షణలోనికి రావటానికి కానీ, వచ్చిన తర్వాత కానీ
రక్షణ పొందటానికి, బాప్తిస్మం పొందటానికి ముందు కానీ పొందిన తర్వాత కానీ లోకము ఎన్ని విధాలుగా అడ్డుకుంటుందంటే, ఉద్యోగ సమస్యల ద్వారా, ఆర్థిక పరిస్థితుల ద్వారా, అనారోగ్య పరిస్థితుల ద్వారా, అనేక సమస్యల ద్వారా, స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా, కుటుంబం ద్వారా అనేకమైన ఆటంకాలు నీకు వస్తాయి, అనేకమైన ఇబ్బందులు వస్తాయి. నాకు తెలిసిన ఒక బ్రదరు మంచి ఉద్యోగం చేస్తుండడు, ఒక కాంట్రాక్ట్ జాబ్లో, నెలకి 35,000 రూపాయల జీతం. అతని స్నేహితుడే ఆ ఉద్యోగంలో వేశాడు. కొద్ది కాలం తర్వాత అతడు సువార్త అంగీకరించాడు, ప్రభువుని ఎరిగాడు. ప్రభువుని ఎరిగి బాప్తిస్మం పొందుదాం అనుకునేటప్పుడు తన స్నేహితుడికి చెప్పాడు, అరే నాకు ఉద్యోగం వేయించావు నువ్వు, నేను చక్కగా ఉంటున్నాను, ఇప్పుడు యేసు ప్రభుని తెలుసుకున్నాను రా, బాప్తిస్మం పొందుకుంటున్నాను, రేపే నా బాప్తిస్మం, నువ్వు రా అని అడిగితే, ఒరే నువ్వు ఆ ప్రభువుని నమ్ముకోవడం వేటాలకైతే నా దగ్గర ఉద్యోగం చేయదు, ఉద్యోగం తీసేస్తాను అన్నాడు. అతను ఒక రోజంతా ఆలోచించి అనుకున్నాడు, ఉద్యోగం పోయినా పర్వాలేదు, నేను బాప్తిస్మం పొందుతాను అని ముందుకి వెళ్ళిపోయి బాప్తిస్మం పొందాడు. పొందిన తర్వాత ఆ విషయం తెలిసిన అతని స్నేహితుడు అతను ఉద్యోగంలోంచి తీసేశాడు. 6 నెలలు చాలా ఇబ్బంది పడ్డాడు ఉద్యోగం లేక. పదే అన్నాడు, ఆ యేసు ప్రభుని విడిచిపెట్టి వచ్చాయి, మరలా ఉద్యోగం ఇస్తాను, ఇంకా ఎక్కువ జీతం ఇస్తాను, చచ్చిపోతాను కానీ ప్రభువుని నేను విడిచిపెట్టను అని. ఆయన ఒకరోజు బైబిల్ చదువుతున్నప్పుడు ఈ మాట కనిపించిందంట, సాగిపోవుడి అని. ఎలాగైనా సరే నేను ముందుకు కొనసాగిపోతాను, నా ప్రభు మాట చెప్పాడని ముందుకు కొనసాగిపోతున్నాడు. దేవుడు అద్భుత రీతిలో మంచి ఉద్యోగం ఇచ్చాడు, అంతకంటే ముందు ఉద్యోగం కంటే బెటర్ జాబ్ ఇచ్చాడు. ఎలాంటి జాబ్ ఇచ్చాడు అంటే ఎక్కువ శాలరీ వచ్చే ఉద్యోగం ఇచ్చాడు. ఆ జాబ్ ఒక ఉద్దేశం ఏంటంటే అతని స్నేహితుడు కూడా అతని దగ్గరే పనిచేసే అంత ఉద్యోగం ఇచ్చాడు. దీన్ని మనం ముందుకు కొనసాగిపోవాలి, దేవుడు నిన్ను విడిచిపెట్టడు. కొంతమందికి పెళ్ళి అవదేమో అని ఒక ఆటంకం, పెళ్లి కొరకు బాప్తిస్మం తీసుకోరు, అది కూడా ఒక ఎర్ర సముద్రమే వాళ్ళకి. మరి దేవుడు అంటున్నాడు, బాప్తిస్మం కొరకు పెళ్లి జరగదని నువ్వు బాప్తిస్మం అనేసి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు, కానీ బాప్తిస్మం పొందుకున్న తర్వాత అంతకంటే మంచి అమ్మాయిని దేవుడు నీకు ఇవ్వచ్చు. ఇవ్వకపోయినా అది కూడా ఒక ఆటంకంగానే తీసుకుని నువ్వు ముందుకు కొనసాగిపో. అది బైబిల్ చెబుతున్నమాట, సాగిపోవుడి అని దేవుడు చెప్పుతున్న తర్వాత మనం ఎందుకు సాగిపోము? దేవుడు సాగిపోండి అని దేవుడు చెబుతున్న తర్వాత ఎందుకు ముందుకు కొనసాగం? దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు, సాగిపోవుడి. రక్షణ పొందిన తర్వాత కూడా అనేక సమస్యలు, అనేక ఇబ్బందులు, అనేకమైనటువంటి కష్టాలు గుండా నువ్వు వెళ్ళవలసి వస్తుంది. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, సాగిపోవుడి. సాగిపోమని దేవుడు చెబుతుంటున్నట్టుగా మనం ఎందుకు ఆగిపోవాలి? సాగిపోవుడి అంటే అర్థం ఏంటో తెలుసా? సాగిపోకుండా ఆటంకం ఉందని ఉంటేనే కదా ఈ మాట చెప్పాల్సి వస్తుంది. ఒక దగ్గర అలా నిల్చున్నావు అనుకో, ఎందుకురా అలాగ అక్కడే నిల్చున్నావు, కొంచెం పక్కకురా, ముందుకెళ్ళిపో, ఎందుకు అలా నిల్చున్నావు అని అంటే అర్థం ఏంటి? అక్కడ ఉన్నాడనే కదా. సాగిపోవుడి అంటే అక్కడ ఆగిపోయారనే కదా. ఇప్పుడు ఇశ్రాయేల్ అందరూ సముద్రం చూసి ఆగిపోయారు. ఆగిపోతే దేవుడు అన్నాడు సాగిపోండి అని అంటున్నాడు. సాగిపోవడానికి ఏమో ముందున మరి సముద్రం ఉంది అడ్డంగా. దేవుడు సాగిపోండి అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు వెళ్ళమన్నాడని అడుగు వేస్తే సముద్రం 2గా చీలిపోతుంది. అది దేవుడు చేయబోతున్న కార్యం. సాగిపోవాలి. ఒక సేవకుడు అంట పొరుగురు పోయి సువార్త ప్రకటించి వస్తున్నాడు. ఆ పొరుగురు పోవటానికి మధ్యలో అడవి ఉంది, అడవి దాటి వెళ్ళి సువార్త ప్రకటించి తిరిగి వస్తున్నాడు. తిరిగి వస్తూ ఉన్నప్పుడు దారిలో ఒక పెద్ద పులి ఎదురుపడింది. ఎదురుపడగానే భయపడ్డాడు. ఇంకా లాభం లేదని పరిగెడితే ఆ పెద్ద పులి తరవడం మొదలుపెట్టింది. ఇతడు పరిగెత్తుకుంటూ జారి పడిపోయి ఒక చెట్టు కొమ్మను ఏలబడడం మొదలుపెట్టాడు. ఒక లోయ కిందన పెద్ద లోయ ఉంది, చెట్టు కొమ్మను వేలబడుతున్నాడు. చెట్టు కొమ్మను పెట్టుకొని ఒడ్డుకెళ్దామంటే పెద్ద పులి ఉంది, కిందకు వదిలేద్దామంటే లోయలో పడి చనిపోతాడు. ఏం చేయాలో తెలీదు. దేవుని వైపు చూశాడు. దేవా నాకు సహాయం చేయి నాయన, నేను నీ సేవకుడిని, నాకు సహాయం చేయి అని అన్నాడు. వెంటనే దేవుడు జవాబిచ్చాడు, నా కుమారుడు ఆ కొమ్మ వదిలేసి, ఆ చెట్టు కొమ్మను వదిలేసి అన్నాడు. వదిలేస్తే కింద పడిపోతాను కదా ప్రభువా అని అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు,
అయితే ఆ చెట్టు ఎక్కి ఒడ్డుకొచ్చేసాయి అన్నాడు. పైకి వస్తే మరి ఆ పెద్ద పులి తనని తినేస్తుంది కదా ప్రభువా అంటున్నాడు. అంటే దేవుడు ఏం చెప్పినా చేయట్లే. వీళ్ళు ఏం ఆలోచిస్తారంటే దేవుడు అలాగ ఆకాశం నుండి ఒక చేయి పెట్టి అతను ఎలా తీసుకెళ్ళి వేరే ఊర్లో దించేయాలనుకుంటాడు. దేవుడు వదిలేయమన్నాడంటే వదిలేస్తే నీకేం జరగదని. దేవుడు చెట్టు ఎక్కి వచ్చేయమన్నాడంటే చెట్టు ఎక్కి వచ్చేసినా కూడా ఆ పులి నిన్నేమి చేయదని. దేవుడు సాగిపోండి అని అన్నాడు అంటే ఆ సమస్య నిన్ను ఏమి చేయదని, ఆ కష్టము నిన్ను ఏమి ముంచేయదని, ఆ సమస్యలు ఆ బాధలు ఇబ్బందులు ఏమి నిన్ను అనగద్రొక్కేవని దేవుడు నీకు ఇక్కడ చెబుతున్నాడు. సాగిపోండి. నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేయటానికి అనేక విధాలుగా సాతాను ప్రాకారములను కడతాడు. అవన్నీ చూసినప్పుడు పెద్దవిగా ఉంటాయి, భయపడద్దు. మీకు విషయం చెప్తాను. భూమి కంటే సముద్రం 3 అంతులు పెద్దది. భూమే చాలా చిన్నది, సముద్రము విశాలత చాలా ఎక్కువ. అలాగే మన సమస్య మనకంటే చాలా పెద్దదిగా కనబడుతుంది. మన బాధలు కష్టాలు మనకంటే చాలా పెద్దవిగా కనబడతాయి. అదంతా ఒక సముద్రంలాగా, ఎర్ర సముద్రంలాగా నువ్వు చూసి ఈ అధ్యాయం చదువుకున్నప్పుడు దేవుడు అన్నాడు నన్ను సాగిపో అని. నువ్వు సాగిపోవటం ప్రారంభించు. సాగిపోవటం ప్రారంభిస్తే దేవుడు సముద్రాన్ని 2గా చీల్చుతాడు. దేవునికి స్తోత్రం. ఆ సముద్రాన్ని దేవుడు 2గా చీల్చాడు. ఇశ్రాయేలీయులు అందులో నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. చూసారా? అలాంటి అనుభవం నీకు కావాలనే దేవుడు మొట్టమొదటిగా ఆ ఎర్ర సముద్రం ఉన్న అద్భుతాన్ని దేవుడు వ్రాయించాడు. ఈ అద్భుతాన్ని పట్టుకొని ఎర్ర సముద్రాన్ని 2 భాగాలు చేసిన దేవుడు అని నువ్వు ఏదో ఒక సముద్రం దగ్గరికి వెళ్ళి 2 భాగాలు చేయమంటే దేవుడు చేయడు. ఆ సముద్రం దేవుడు 2 భాగాలుగా చేసింది ఏంటంటే మనకొక సాదృశ్యముగా ఉండటానికి, మనకొక దృష్టాంతరముగా ఉండటానికి దేవుడు ఇశ్రాయేలు జీవితంలో కొన్ని అద్భుతాలు జరిగించాడు. ఆ అద్భుతాలను బట్టి ఇప్పుడు నీ జీవితంలో ఈ లోకము నీకు అనేక విధాలుగా, ఈ లోకమును సముద్రం నీకు ఆటంకం వస్తున్నప్పుడు, భక్తిహీనులు నీ భక్తి జీవితానికి ఆటంకం వస్తున్నప్పుడు, నీ కుటుంబస్తులే నీకు ఆటంకంగా వస్తున్నప్పుడు, నీ శరీరమే నీకు ఆటంకంగా వస్తున్నప్పుడు దానిని 2గా చీల్చి దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఆ సమస్యను 2గా చీల్చి దేవుడు నిన్ను నడిపిస్తాడు అని చెప్పటానికి మాట రాయించాడు. సాగిపోవుడి అని. సాగిపోమంటున్నాడు ప్రభు. సాగిపోదును, ఆగిపోను నేను, విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను. చూడండి, మనం ప్రార్థన చేయలేకపోతున్నాం అంటే అదొక ఆటంకం. దేవుడు ప్రార్థన చేయమంటాడు. బైబిల్ చదవలేకపోతున్నాం అంటే అదొక ఆటంకం, అదొక ఎర్ర సముద్రం. దేవుడు సాగిపోమంటాడు, చదవమంటాడు. ప్రతి ఆటంకము ఎర్ర సముద్రంగా మీరు ఆలోచిస్తే, ప్రతి ఆటంకమును ఎర్ర సముద్రంగా నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తావో వెంటనే నువ్వు జ్ఞాపకం చేసుకోవలసింది సర్వశక్తుడైనటువంటి దేవుడు సాగిపోవుడి అని చెప్పాడు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు నువ్వు సాగిపోతూ ముందుకి కొనసాగుతావు, ఆ ఆటంకాల నుంచి తొలగింపబడతావు. నా లైఫ్లో, నా జీవితంలో ఎన్నో ఆటంకాలు వచ్చాయి. ఎలాంటి ఆటంకాలు అంటే చర్చి నుండి ఆటంకాలు వచ్చాయి, విశ్వాసుల నుంచి వచ్చాయి, కుటుంబం నుంచి వచ్చాయి, అనారోగ్య సమస్యల నుంచి వచ్చాయి, ఆర్థిక పరిస్థితులు వచ్చాయి, గవర్నమెంట్ నుంచి సమస్యలు వచ్చాయి. ఇప్పటికీ అనేకమైన ఇబ్బందులు, అనేక కష్టాలు ఎదురుపడుతూనే ఉంటుంటాయి. ప్రతిసారి నాకు కనబడుతున్న మాట, నేను గ్రహించిన మాట, సాగిపోవుడి. ఆగిపోకూడదు, సాగిపోవాలి, సాగిపోవాలి. అందుకే నా జీవితంలో నేను ఒక పాట రాసుకున్నాను సేవకుల కొరకు. ఆగిపోక సాగిపో సేవకా, వెనకున్నవి మరచి ముందున్న వాటికై. ఆగిపోక సాగిపో సేవకా, వెనకున్నవి మరచి ముందున్న వాటికై. దృశ్యమైన వాటిపై దృష్టి నిలుపక, అదృశ్యమైన వాటిపై దృష్టి నిలుపుచు. ఆగిపోక సాగిపో సేవకా, వెనకున్నవి మరచి ముందున్న వాటికై.
మోషే వలె నీ ఉండగోరినా, ఐగుప్తు ధనము కంటే శ్రమలే మేలనుచు ఎర్ర సముద్రం అడ్డు వచ్చినా భయపడక సాగిపో సేవకా. ఎర్ర సముద్రం అడ్డు వచ్చినా భయపడక సాగిపో సేవకా. ఆగిపోక సాగిపో సేవకా, వెనకున్నవి మరచి ముందున్న వాటికై. ఆగిపోక మనము సాగిపోవాలి. ఆ ఒక్క మాట చాలండి. నీ ఆధ్యాత్మిక జీవితం అంతా గుర్తుపెట్టుకుంటే యేసు రాకడలో నువ్వు ఎత్తబడేంత వరకు, పరలోక రాజ్యంలో నువ్వు అడుగు పెట్టేంత వరకు సాగిపోతూ ఉండాలనే మాట నువ్వు నేర్చుకుంటావు. ఆగిపోక నీ జీవితంలో సాగిపో. ఎన్నో ఆటంకాలు, రక్షణ పొందిన తొలి దినము నుండి బాప్తిస్మం మొదలుకొని ఆటంకాలు, బాప్తిస్మం పొందిన తర్వాత ఆటంకాలు. ఎంతవరకు ఆటంకాలు వస్తాయి అనంటే, నువ్వు పరలోక రాజ్యం అడుగు పెట్టేంత వరకు, నీ ప్రాణం పోయేంత వరకు ఎన్నో ఆటంకాలు నీకు వస్తాయి. ఆ ఆటంకాలన్నిటిని అధిగమించి నడిపించే శక్తి కలిగిన దేవుడు నీతో మాట్లాడుతున్న మాట సాగిపోవుడి. ఇది మోషేకి చెప్పాడండి, ఇశ్రాయేలుకి చెప్పాడండి అని ఆగిపోవటం కాదు, అది మనందరికీ చెప్పాడు. యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుట కొరకే ఈ మాటలు రాయబడ్డాయి. ఆగిపోక సాగిపోవు అని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆగిపోయే పరిస్థితులు ఎన్నిసార్లు నీ జీవితంలో వచ్చాయి? ఆగిపోయిన స్థితి ఎన్నిసార్లు నీ జీవితంలో కలిగింది? ఇంకా ఆగిపోయిన స్థితిలో ఉంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, సాగిపో. ఒక సేవకుడు భయంకరమైన పాపంలో పడిపోయాడు, సేవ మానేశాడు, పరిచర్య మానేశాడు. అతని హృదయంలో ఒక భయంకరమైనటువంటి శోధన వచ్చేసింది. ఇక నేను పరలోక రాజ్యానికి చేరను, నా బలహీనతల్లో నేను పడిపోయాను, నేను ఇక ముందుకి కొనసాగలేను అనుకునే స్థితి వచ్చేసింది. అలాంటి స్థితిలో ఉన్న ఒక దైవ సేవకునితో నేను మాట్లాడినప్పుడు, అతనితో నేను మాట్లాడి కొన్ని మాటలు చెప్పాను. దేవుడు ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు. ప్రభువుని క్షమాపణ అడిగి నీవు పడిపోయిన ఆ పాపం నుంచి విడుదల పొంది ఎక్కడైతే ఆగిపోయో అక్కడి నుంచి నీ ప్రయాణం కొనసాగించు. సాగిపో, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సాగిపోవాలి, ఆగిపోకుండా సాగిపోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దయతో గమనించండి. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మమును గూర్చిన బోధయు, హస్తనిక్షేపమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మొగుటకు సాగిపోదుము అంట. సంపూర్ణుల మొగుటకు సాగిపోదుము అంటే ఆగిపోవద్దు, సాగిపో అని చెబుతున్నాడు. అలా సాగిపోవాలంటే నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి, మారు మనసు పొందాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి, బాప్తిస్మం పొందాలి, బాప్తిస్మం గురించిన అవగాహన ఉండాలి, బోధ, మృతుల పునరుద్ధానం గురించిన అవగాహన, పునాదిని, క్రీస్తు యొక్క సంఘం యొక్క పునాదిని గురించి ఒక అవగాహన కలిగి ఆ అవగాహనతో ముందుకు కొనసాగిపోవాలి. ఆగిపోకూడదు. ఎంతకాలం మూలోపదేశంలోనూ ఉండిపోవద్దు. పరిపూర్ణుల మొగుటకు, సంపూర్ణుల మొగుటకు సాగిపోదాం అని అంటున్నాడు. అంటే సంపూర్ణులు అవటానికి ఇంకా మనం సాగిపోకుండా ఆగిపోయామనే కదా. ఆగిపోయిన వాళ్ళందరితో దేవుడు మాట్లాడుతున్నాడు, సాగిపో అని. నువ్వు ఈ లోకంలో యాత్ర ప్రారంభించినప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలుని వెంబడించి వాళ్ళని పట్టుకోవడానికి చూసినట్లుగానే సాతాను సేనలు నిన్ను వెంబడిస్తూనే ఉంటే యేసు రాకడలో నువ్వు అడుగుపెట్టేంత వరకు. కొన్నిసార్లు వాటికి జయము కలిగి నువ్వు బలహీనమైపోవచ్చు. దేవుని శక్తి మీద ఆధారపడి, దేవుని బలము మీద ఆధారపడి నువ్వు ముందుకు కొనసాగిపో. ప్రభు నాకు చెప్పాడు సాగిపోమని, నేను ముందుకి కొనసాగిపోతానని ముందుకి కొనసాగిపో. ఒక సంఘంలో జరిగిన ఒక సంఘటన, ఆ చర్చిలో పాస్టర్ గారు ఆ విశ్వాసం వెలివేస్తాడట. నువ్వు ఈ రోజు నుంచి చర్చికి రావద్దన్నాడట.
సరే ఏదో చర్చికి వెళ్ళిపోదామని చూస్తే చుట్టుపక్కల ఎక్కడ దగ్గరలో చర్చి లేవు. మందిరం లేకపోతే నా విశ్వాసం సన్నగిలిపోద్దని ప్రతిరోజు ఆ చర్చికి వెళ్ళివాడంట. పాస్టర్ గారు వెళ్ళిపోరాன்னு వస్తావేంద్రా అంటే, నాకు వేరే సంఘం దగ్గరలో లేదు పాస్టర్ గారు, నాకు ఇదే గతి, నేను దేవుని విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదు అని. ఈ మాటను గుర్తు చేసుకొని నేను ఆగిపోకూడదు, జీవితం కొనసాగాలని వెళ్ళిపోతుంటుంటగా ఒకరోజు ఆ దైవ సేవకుడు అతన్ని పిలిచి ఆ సంఘానికి బాధ్యతగా అప్పగించేశాడట. నేను చనిపోతున్నాను, నాకు పిల్లలు ఎవరూ లేరు, ఈ సంఘాన్ని నడిపించడానికి నువ్వు ఒక్కడివే సమర్థుడివి, ఎందుకంటే ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు ఇందులో ఉన్నావు, ఈ సంఘంలో ఉన్నావు, సంఘం మీద బాధ్యతగా ఉన్నావు, ఇదిగో ఈ సంఘానికి అప్పగిస్తున్నానని అప్పగించాడంట. సంఘాన్ని ముందుకు కొనసాగించుకోగలిగాడు. ఆగిపోకూడదు, నీ పరిచర్యలో ఆగిపోకూడదు, నీ ఆధ్యాత్మిక జీవితంలో ఆగిపోకూడదు, నీ ప్రార్థన జీవితంలో ఆగిపోకూడదు, నీ అనుదిన వాక్య ధ్యానము విషయంలో ఆగిపోకూడదు, నీ విశ్వాస యాత్రలో ఆగిపోకూడదు. నువ్వు ఎక్కడైనా ఆగిపోతావనే దేవుడు ముందుగానే ఎరిగి సాగిపోవుడి అని మాట చెబుతున్నాడు. నా ప్రియమైన సహోదరుడా సహోదరి, క్రీస్తు సంగమా, విశ్వాస జీవితంలో కొంతకాలం యాత్ర కొనసాగించి ఎక్కడైనా ఆగిపోయావేమో. దేవుడు నీతో చెప్తున్నాడు, ఆగిపోవద్దు, సాగిపో అని దేవుడు చెప్తున్నాడు. సాగిపోదామా, ముందుకు కొనసాగుదామా? రండి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, సాగిపోమని చెప్పిన నీవు నీ మాటను బేస్ చేసుకొని నా విశ్వాస యాత్ర అంతటి నన్ను నడిపించు నాయన, కొనసాగించు తండ్రి అని ప్రభు మీద మనం ఆధారపడదాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల నా తండ్రి, మహాపరిశుద్ధుడా, మా ఆధ్యాత్మిక జీవితాల్లో ఎక్కడ కూడా ఆగిపోకుండా ముందుకు సాగిపోవటానికి, ప్రార్థన విషయంలో ఆగిపోకుండా, వాక్య ధ్యానం విషయంలో ఆగిపోకుండా, నీకు మందిరానికి వెళ్ళే విషయంలో ఆగిపోకుండా, నీ పరిచర్య విషయంలో ఆగిపోకుండా, మా ఆధ్యాత్మిక జీవితం అంతా కూడా, యాత్ర అంతా కూడా ముగించటానికి మా విశ్వాసమును అయా కాపాడుకుంటూ నాయన మంచి పోరాడటానికి నీ రాకడలో ఎత్తబడేంత వరకు, నీ రాజ్యములో అడుగు పెట్టేంత వరకు ఆగిపోకుండా సాగిపోవటానికి సహాయము చేయండి తండ్రి, సహాయము చేయండి. ఎన్నో ఆటంకాలు ఎర్ర సముద్రము వలె ఆటంకంగా మాకు వచ్చిన ప్రభువా, సమస్యలను సముద్రము, ఇబ్బందులను సముద్రము, నాయన కష్టమును సముద్రము, అనేక విధాలుగా ఆటంకంగా వచ్చిన అది విస్తారముగా నాయన మేము దాటలేనటువంటి విస్తారమైనదైనా కూడా అది ఆటంకంగా వచ్చిన దాన్ని దాటి వెళ్ళటానికి మేము సాగిపోవాలని ఆశపడుతున్నాం నాయన. మీ లేఖనం సెలవిస్తుంది సాగిపోవుడి అని. ఇదిగో మేము సాగిపోవాలని ఇష్టపడుతూ ఉన్నాము తండ్రి. మా యాత్ర అంతటిని సాగింప చేయండి నాయన. మీరు ఆకడలో చేరేంత వరకు మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ బ్రతిమలాడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, శిలువ రక్తము సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సహోదరుడు కుంచె ప్రసాద్కు, వారి కుటుంబానికి, వారి సంఘానికి, మా సంఘానికి, సార్వత్రిక సంఘానికి, వర్తమానం విన్న వారందరినీ సాగిపోనిచ్చి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వందనాలు. ఆగిపోక సాగిపో సేవకా, వెనకున్నవి మరచి ముందున్న వాటికై. ఆగిపోక సాగిపో సేవకా, వెనకున్నవి మరచి ముందున్న వాటికై. దృశ్యమైన వాటిపై దృష్టి నిలుపక, అదృశ్యమైన వాటిపై దృష్టి నిలుపుచు. దృశ్యమైన వాటిపై దృష్టి నిలుపక, అదృశ్యమైన వాటిపై దృష్టి నిలుపుచు.
ఆగిపోక సాగిపో సేవకా, వెనుకున్నవి మరచి ముందున్న వాటికై. మోషేవలె నీ ఉండగోరినా, ఐగుప్తు ధనము కంటే శ్రమలే మేలనుచు. మోషేవలె నీ ఉండగోరినా, ఐగుప్తు ధనము కంటే శ్రమలే మేలనుచు. ఎర్ర సముద్రం అడ్డు వచ్చినా, భయపడక సాగిపో సేవకా. ఎర్ర సముద్రం అడ్డు వచ్చినా, భయపడక సాగిపో సేవకా. ఆగిపోక సాగిపో సేవకా, వెనుకున్నవి మరచి ముందున్న వాటికై. దానియేలువలె ఉండగోరినా, ఆటంకములెన్నున్నా ప్రార్థించుట మానక. దానియేలువలె ఉండగోరినా, ఆటంకములెన్నున్నా ప్రార్థించుట మానక. సింహముల బోనులో నిన్ను వేసిన, ధైర్యముగా సాగిపో సేవకా. సింహముల బోనులో నిన్ను వేసిన, ధైర్యముగా సాగిపో సేవకా. ఆగిపోక సాగిపో సేవకా, వెనుకున్నవి మరచి ముందున్న వాటికై. పౌలువలె నీ ఉండగోరినా, చావైన నాకు లాభమే అనుచు. పౌలువలె నీ ఉండగోరినా, చావైన నాకు లాభమే అనుచు. చెరసాలలో నిన్ను బంధించిన, సిగ్గుపడక సాగిపో సేవకా. చెరసాలలో నిన్ను బంధించిన, సిగ్గుపడక సాగిపో సేవకా. ఆగిపోక సాగిపో సేవకా, వెనుకున్నవి మరచి ముందున్న వాటికై. ఆగిపోక సాగిపో సేవకా, వెనుకున్నవి మరచి ముందున్న వాటికై. దృశ్యమైన వాటిపై దృష్టి నిలుపక, అదృశ్యమైన వాటిపై దృష్టి నిలుపుచు. దృశ్యమైన వాటిపై దృష్టి నిలుపక, అదృశ్యమైన వాటిపై దృష్టి నిలుపుచు. ఆగిపోక సాగిపో సేవకా, వెనుకున్నవి మరచి ముందున్న వాటికై. ప్రతి అవకాశం కూడా దేవుని సన్నిధిలో చేయటానికి ఇష్టపడు. అది పెద్దదా చిన్నదా? దేవుడికి నువ్వు డిగ్రీ చదివావా, అసలు చదువుకున్నావా లేదా? పౌలు భయపడ్డాడంటే పౌలు ఒక ఆధ్యాత్మిక జీవితపు లెవెల్ ఏంటో తెలుసా? సైతాను మోసం ఏంటో గమనించగలిగినంత జ్ఞానం ఆయన. దేవునికి భయపడదాం. పరిస్థితుల ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన మాటకు విధేయులు. చిన్నమందా భయపడకూడదు, దేవుని రాజ్యం అనుగ్రహించుటకు ఆయన చిత్తమై ఉన్నదన్నాడు. దాని కొరకు ప్రార్థిస్తున్నావా? ఆత్మలో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదన్నాడు. దాని కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావు.